అయోధ్య కేసులో విచారణ మళ్లీ వాయిదా పడింది. విచారణకు ముందే ధర్మాసనం నుండి జస్టిస్ యుయు లలిత్ తప్పుకున్నారు. దీంతో అయోధ్య కేసు విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. జస్టిస్ లలిత్ స్థానంలో మరో జడ్జి వచ్చే వరకు కేసు విచారణ జాప్యం జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శివరాములు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివరాములు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో కేసు విచారణ ప్రారంభం అవ్వకముందే ఒక జడ్జి దాంట్లోంచి తప్పుకున్నారు అండ్ మళ్ళీ అయోధ్య రామమందిర కేసు వాయిదా పడింది. ఈ పరిణామాలను మీరు ఎలా చూస్తున్నారు? ఈ పరిణామము చూస్తే యావత్ హిందూ సమాజము ఇది చాలా బాధాకరము. నేనేమన్నంటే ఈ యొక్క రాముణ్ణి ప్రపంచ దేశాలు కూడా ఓ భగవంతునిగా కొలుస్తున్నారు. ఈ రామ మందిరం తీర్పు ఎప్పుడు వస్తా ఉన్నదని ప్రపంచ దేశాలు కూడా, మన శత్రు దేశాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. రామభక్తులు అరబ్ దేశంలో కూడా ఈ రోజు అక్కడ దేవాలయం కడుతున్నారు గవర్నమెంట్, ప్రభుత్వం. మరి ఇక్కడ నిన్న మొన్న పేపర్లో వచ్చింది 3 గారు 5 ఉంటున్నారు జడ్జి ధర్మాసనంలో అని చెప్పడం ద్వారా అందరూ చిగురించిన ఆశ వచ్చింది. అంటే తీర్పు వస్తుందని అందరూ ఆశిస్తున్నటువంటి తరుణంలో మరి ఒకరు తప్పుకోవడము ఇది చాలా బాధాకరము. కొన్ని వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఏదైతే రామ మందిరం కడతారని ఎదురు చూస్తున్నటువంటి హిందూ సమాజానికి ఇది ఆశాభంగం. ఎందుకు అంటే అవసరం లేనటువంటి ఒక కోర్టు తీర్పులు ఇస్తున్నాయి ఈ రోజు. ఉదాహరణకు అక్రమ సంబంధం అని, లింగభేద సంబంధం అని, ఒక అంటే శబరిమల తీర్పు, అవసరం లేని తీర్పులు ఇస్తారు. కానీ యావత్ ప్రపంచ దేశాల మానవాళి ఈ రోజు ఎదురు చూస్తున్నటువంటి ఒక రామ మందిరం కేసు అనుకూలంగా వస్తున్నటువంటి తరుణంలో ఆయన పక్కకు తప్పుకోవడం చాలా విచారకరము. వెంబడే కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఆలోచించి ఆర్డినెన్స్ తీసుకురావాలి, ఆర్డినెన్స్ తప్ప వేరే మార్గం లేదని బజరంగ దళ్ నుండి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు ప్రయోగాల జరగబోయే ఏదైతే ధర్మ సంసద్ ఉందో 25 నుండి ఆ ధర్మ సంసద్లో నిర్ణయం చేసుకున్నటువంటి విషయాలు చాలా ఏదైతే దేశం మొత్తం నలుమూలల ఉద్యమాలు చేసే విధంగా తీసుకురాబోతారని తెలియజేస్తున్నాము. ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే భారతదేశం కాదు ప్రపంచ మానవాళి కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. లేని పక్షంలో 92లో ఏ రకంగా అయితే ఆందోళన చేపట్టాడో విశ్వ హిందూ పరిషత్, అదే రకంగా ప్రతి గడపకెళ్ళి ఈ యొక్క విషయం చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. अगली तारीख जो होगी वो 29 जनवरी की फिक्स की गई है। 29 जनवरी को जो कॉन्स्टिट्यूशन बेंच होगी वो इस मामले की सुनवाई करेगी और मुस्लिम पक्ष के जो वकील हैं उनकी यही कोशिश रही है शुरू से कि इस मामले की सुनवाई को जितना हो सके टाला जाए और उसी आड़ में आज उन्होंने फिर एक टेक्निकल ग्राउंड जो कि 1.5 वर्ष पहले भी उन्होंने उठाया था, उस सारे प्रॉब्लम ट्रांसलेशन के ऊपर भी कोर्ट ने ट्रांसलेशन के ऊपर कोर्ट ने कहा कि जो ठीक है आप चाहते हैं कि दूसरा ट्रांसलेशन हो, तो कोर्ट ने डायरेक्शन दिया रजिस्ट्री को सारे डॉक्यूमेंट्स को ट्रांसलेट कराने के लिए 29 जनवरी के पहले। जो डॉक्यूमेंट्स है वो 8000 से ऊपर पेजेज हैं, उसका ट्रांसलेशन 29 जनवरी तक मुमकिन नहीं है। इसलिए ऐसा लगता है कि इसको आगे भी टाला जाएगा ट्रांसलेशन के नाम पे। संविधान पीठ बैठी तो आज से सुनवाई शुरू होनी थी, लेकिन शुरू में ही उन्होंने सबसे पहले जस्टिस ललित पर निशाना साधा कि उनको इस बेंच का पार्ट नहीं होना चाहिए और दूसरा उन्होंने कहा कि ट्रांसलेशन कंप्लीट नहीं है। इन सारी बातों को एक मैं और बात बता दूं, उन्होंने यह भी कोशिश की डालने की, जो 3 जजेज की बेंच सुनवाई की तो चीफ जस्टिस को एडमिनिस्ट्रेटिव साइड पर अगर उन्होंने 5 बेंच बनाया तो जो मामला ऑलरेडी डिसाइड हो चुका है उसको पुनर्जीवित करने की कोशिश रही है मुस्लिम पक्षकार के वकीलों की। इन्होंने अपने सुप्रीम कोर्ट के रूल्स का हवाला देते हुए 5 लोगों की बेंच बैठाई जो निश्चित रूप से आर्टिकल 141 का कॉन्स्टिट्यूशन का वायलेशन है। आर्टिकल 141 का क्या है कि every order of the Supreme Court is binding on all and it is also binding
upon the Supreme Court also even CJI. The registry and the rules of Supreme Court cannot overrule or bypass the constitutional provisions. हम तो आए थे कि अब नित्य प्रति सुनवाई होगा, नित्य प्रति सुनवाई होगा। जल्द से जल्द राम जन्मभूमि के मुकदमा में नित्य प्रति सुनवाई करके केस फाइनल में पहुंचाया जाए। यह न होकर के और तारीख पर तारीख देने जा रहे हैं, तो ये तो पूरा देश के जनता के भी लग रहा है कि लटका रहे हैं लोग। यह विषय वस्तु जो है नए बेंच का गठन होगा, क्योंकि जो माननीय धर्ममूर्ति ललित जी हैं उनके विषय में ऑब्जेक्शन ले आए कि यह माननीय कल्याण सिंह जी के एडवोकेट रहे हैं, इसलिए नए बेंच का गठन होगा और 29 जनवरी से पुनः सुनवाई होगा।